వార్తలకు స్వాగతం. అందరూ ఓట్లేసిండ్రా? ఓట్ల మీదనే ముచ్చట్లున్నాయి. మరి అవి చూసే ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. తెలంగాణలో ఒడిసిపోయిన ఓట్లు, లైవ్ కవరేజ్ రెడీగున్న తీన్మార్. జనానికి తప్పిన ఓట్ల బాధలు, లీడర్లకు షురువైన గెలుపు టెన్షన్లు. చంద్రాలు ఓటు చెల్లకుంటైంది, నోరు జారిందని కాటు పెట్టిన ఈసీ. ఆత్రమాగక ఇజ్జత్ తీసుకున్న చిరు, ఎగవడి ఓట్లేసిన లీడర్లు యాక్టర్లు. ఓటేయలేదని కాలిరగొట్టిన కమీనే, ముఖేష్ గౌడ్ ముద్దుల కొడుకు పనితనం. పైసలియలేదని ఓట్లు బంధు, డ్వాక్రా సంఘముల ఇచ్చెంత నిరసన. తెలంగాణ జిల్లాల ఇవాళ ఓట్ల పండగ అయింది కదా. మరి ఏ జిల్లాల ఎట్లెట్లయింది, ఏనన్నా తక్లీఫ్లైనా అనేది మా రిపోర్టర్లని ఆస్కరమ్మని దోళ్ళం. మరి ఏమేం చెప్తారో ఇందాం. ముందుగాల వరంగల్ జిల్లాకెళ్ళి రాజ్ నర్సన్న తయారుగున్నాడు. అడుగుదామా? చెప్పే రాజ్ నర్సన్న, ఎట్లెట్లయినాయి ఓట్లాడా? రావాలమ్మా, వరంగల్ జిల్లాల మొత్తం 12 నియోజకవర్గాలు, 3 ఎంపీ సీట్లు, 12 ఎమ్మెల్యే సీట్లు, 7 గంటల నుండి స్టార్ట్ అయింది. ఆనంద మొదలుకొని ప్రశాంతంగా జరుగుతుంది మంచిగా. తర్వాత ఇది టెంట్లు కూడా వేసిండ్రు, ఏం గల్లట లేకుండా. ఓటర్స్ కూడా నిదానంగా ప్రశాంతంగా అన్ని బందోబస్తులో మంచి వివరంగా ప్రశాంతంగా జరిగినాయి. మొత్తం ఎట్లున్నదే జిల్లాల? ఓట్ల కోసం తిరిగినటువంటి లీడర్లు గెలుస్తామా ఓడిపోతామనే డౌట్ లో అటు ఇటు ఫిక్కల్రా కంగారు పడతారు, అటు ఇటు గాబర అవుతుంది. కాబట్టి మే 16 తారీఖున ఓపెన్ చేస్తే ఎవరు గెలుస్తారో వాళ్ళ అదృష్టం మీద ఆధారపడి ఉంది. ఇది వరంగల్ జిల్లా రావులమ్మ ఓట్ల ముచ్చట. ఇక మెదక్ జిల్లా సంగతులు చూద్దాం. ఆడ ఏమేమైంది, ఎట్లెట్లయింది కథ అనేది. రాములమ్మ నమస్తే. కిష్టన్న, మెదక్ జిల్లాలో ఎట్లెట్లయింది ఓట్ల పండగ? మా జిల్లాలో మస్తు ఓట్లు మంచిగా పడ్డాయి. పోయిన సారంతనే పడ్డాయా, ఏమన్నా ఎక్కువ పడ్డాయా? మా పోయిన దానికంటే ఎక్కువనే పడ్డాయి. ఓట్ల మిషన్లు బాగానే పనిచేసినాయా? గజ్వెల్ల జర గలట అయ్యి జర మిషన్లు కూడా ఆగిపోయి కొద్దిగా జర ఆలస్యమైంది. మరి ఆఫీసర్లు అంతా చక్కగానే పనిచేసిండ్రంటనా? చిన్నశంకరపేట ఆఫీసరు జర మండల గడబడ చేసిండట, ఆడ కూడా కొద్దిగా ఆలస్యమైంది. మొత్తం ఎట్లున్నదే జిల్లాల? కేసీఆర్ చింతమడకలు వచ్చి మరో ఓటేసిండు, గీతారెడ్డి జైరాబాద్ లో ఓటేసింది. మెదక్ జిల్లా నుంచి కిష్టాది రిపోర్ట్. ఇది మెదక్ జిల్లా ముచ్చట. ఇక నల్గొండ జిల్లాలో ఓట్ల కథ ఏందనేది చెప్పనీకి మా కొమరయ్య తయారుగున్నాడు. ఆ సంగతి ఏందో అరుచుకుందామా? చెప్పే కొమరయ్య, ఏంది సంగతి ఆడ? నల్గొండ జిల్లాలో ఎలక్షన్ మంచిగా అయినాయి. పొద్దుగాల నుంచి సాయంత్రం దాకా ఓట్లేసి వచ్చినాం. వరగాళ్ళము, ముసలివాళ్ళము, వయసులం అందరం సాయంత్రం దాకా ఓట్లేసి వచ్చినాం. తెలంగాణ వచ్చింది కాబట్టి అందరం హుషారుగా పోయి ఓట్లేసి వచ్చినాం. ఏ పార్టీకి ఎక్కువ కనిపిస్తున్నదే మొగ్గు? కొందరు ఆ పార్టీకి వేసిండ్రు, కొందరు ఈ పార్టీకి వేసిండ్రు. ఓన్ వేసినట్టు వాడు వేసిండ్రు. శబ్బాష్. ఇక భువనగిరికి వెళ్ళి జహాంగీర్ రెడీగా ఉన్నాడు. ఆయనే చెప్తాడు ఇందాం. మాట్లాడాలా? మాట్లాడు. ఎట్లెట్లయింది ఓట్ల పండగ నల్గొండలా? నల్గొండ జిల్లాలో ఉదయం నుంచి సాయంత్రం వరకు ఎలక్షన్స్ మంచిగా అయినాయి. అందరు ఓట్లేసిండ్రా? తెలంగాణలో ఫస్ట్ సారి ఎలక్షన్స్ వచ్చినాయి గనక, తెలంగాణ ఎలక్షన్లు వచ్చినాయి గనక ముసలోళ్ళు, వయసోళ్ళు, కుర్రోళ్ళు మంచిగానే ఓటింగ్ పరిగెత్తుకుంటే వేసారు. ఇక ఖమ్మం జిల్లాకెళ్ళి మా జగన్నాథం తయారుగున్నాడు. ఏందో ఇందాం. జగన్నాథం, ఓవర్ టు యు. ఈ రోజు ఖమ్మం జిల్లాలో టోటల్ గా అసెంబ్లీ నియోజకవర్గాలు 10 ఉన్నాయి, ఒక పార్లమెంట్ నియోజకవర్గం ఉంది. మొత్తం టోటల్ గా ఈ రోజు ఎలక్షన్ జరగడం జరిగింది. అందరూ కూడా ఎలక్షన్లో అన్ని చోట్ల సక్రమంగానే ఎలక్షన్లు జరిగినాయి. కొన్ని చోట్ల మాత్రం చెదురుమదురు సంఘటనలు జరగడం జరిగింది. అది కూడా మన రూరల్ మండలం గూడూరుపేటలో చిన్న ఇరు పార్టీల సిపిఐ వాళ్ళు, తెలుగుదేశం వాళ్ళ పార్టీల్లో చిన్న ఘర్షణ జరిగి వాళ్ళకి దెబ్బలు తగలటం కూడా జరిగింది. అదేవిధంగా ఒక కానిస్టేబుల్స్ కి కూడా తలకి బలమైన గాయం జరిగింది. ఈసారి యువకులు ఉత్సాహంగా ముందుకొచ్చి ఓట్లు వారి హక్కును వినియోగించుకోవడం జరిగింది. అదే కాకుండా ఇందులో భాగంగా మహిళలు పాల్గొని దాదాపుగా సుమారుగా మనకున్న 10 లక్షల యాభై ఉన్న ఓటర్లందరూ కూడా దాదాపు 70%, దాదాపు 80% కూడా ఇలా ఓటు వినియోగించుకోవడం జరిగింది. నా పేరు వెంకటాచారి, నేలకొండపల్లి, ఓటర్స్ హైదరాబాద్. సూపర్. ఇక నిజామాబాద్కి మా పుష్పవ కూడా తయారుగున్నది. కానీ పుష్పవ, నమస్తే రాములమ్మ.
నిజామాబాద్ జిల్లాలో బోధన్ గ్రామంలో ఓట్లు మంచిగానే పోల్ అయ్యాయి. మేమందరం ఆలోచించుకొని ఇక్కడ ప్రజలందరూ కూడా సరైన నాయకుడిని ఎన్నుకోవాలా, సరైన నాయకుడు మనకు కావాలా అని అందరం అనుకొని అందరూ కూడా సరైన నాయకుడికి వేసిండ్రు ఓటులు. మంచిగా బాగానే జరిగినాయి. ఇక్కడ ఉన్న పోలీస్ సిబ్బంది కూడా అందరికి కూడా సహకరించిండ్రు. ఇక్కడ ఎటువంటి గొడవలు కానీ ఎటువంటిది లేదు, ప్రశాంతంగా జరిగినాయి. ఓట్లు మంచిగా పోల్ అయ్యాయి. ఇక్కడ మేము కూడా ఎటువంటి గొడవలు ఏం లేవు. మేము ఇక్కడ కెమెరామెన్ రాజశేఖర్తో V6 చూసిరు కదా, ఇట్లా అందరు రిపోర్టర్లను ఏ జిల్లాకు ఆ జిల్లాకు పెట్టి ఫుల్ కవరేజ్ పట్టుకొచ్చిన. ఓట్లు ఎట్లెట్లయినాయి మీ దిక్కు, మరి మీ దిక్కు ఎట్లయినాయో మీకే తెలుస్తుంది. మరి అన్నిటికాడ ఎట్లెట్లయినాయో కూడా అరుచుకోవాలి కదా. పొద్దుగాల సంధి పొద్దుమీకి దాకా ఎట్లెట్లయింది, అటు లీడర్లు ఇటు ఓటర్లు అందరి ముచ్చట ఒక్కసారి అరుచుకుందాం. అయిపోయింది, మొత్తానికి పెద్ద పని అయిపోయింది తెలంగాణలో. ఎవరి ఓట్లు వాళ్ళు వేసిండ్రు. బుడబుడ పంచాయతీలైనా ఓట్లు మాత్రం నిమ్మలంగానే అయినాయి. ఆఖరికి సెలవులు ఇచ్చే వరకాల పబ్లిక్ పొద్దుగాలనే పోలింగ్ స్టేషన్లకు వచ్చిండ్రు. 7 గంటలకే పెద్ద పెద్ద లైన్లు కట్టి తయారైనరు. మొత్తం తెలంగాణలో 100కి 70% ఎక్కువనే పోలింగ్ అయింది. ఎట్లయితాయో అని అందరు భయపడ్డారు, కానీ అంత మంచిగానే అయింది. ఓట్లన్నీ పెట్టెలలో పడ్డాయి. పొద్దుగూట్లే పడేయాలకు కూడా ఆడాడ ఓట్లు పడ్డాయి. ఇక ఇదివరకు సంది పబ్లిక్ పని అయిపోయింది, మిగిలింది లీడర్ల టెన్షనే. ఎవరికి వేసిండ్రో, ఎవరి పని ఎవరు చేయబోతున్నారో పబ్లిక్ ఇక ఇప్పుడు తెలియదు కదా. వచ్చే నెల అంటే మే 16 తారీఖు నాడు ఓట్ల పెట్టెలు ఇప్పి లెక్క పెడతారు. కాబట్టి లీడర్లకు అప్పటిదాకా కంటి మీద నిద్ర రాదుగా. ఇన్ని పైసలు ఖర్చు పెడితే మీ పెట్టిన తిరిగి ఏమన్నా లాభం ఉన్నదా, లేకపోతే నా తాన దీని అవతలోనికి వేసిండ్రా అనేది అస్సలు బాధ. చిన్న లీడర్లను పిలుచుకొని మనకి ఎన్ని పడ్డాయా ఊళ్ళే, ఈ ఊళ్ళో ఎన్ని పడ్డాయా అని లెక్కలు తయారు చేసుకునే పనులు ఉన్నారు ఇప్పుడు. ఏ లెక్కలు చూసుకున్నా కానీ మీదికి నిమ్మలంగా కనిపించి లోపల మాత్రం పుచ్చడు బుగులతోనే ఉన్నారు. తిన్న తిండి పెయ్యికి పడతలేదు ఓట్ల నిలబడ్డోళ్లకు. వచ్చే నెల 7 తారీఖు నాడు అటు సీమాంధ్రాలో కూడా ఓట్లున్నాయి. ఆడ అయిపోయినాక 16 తారీఖు నాడు ఎవరు గెలిచింది ఎవరు ఓడిపోయింది చెప్తారు. అప్పటిదాకా లీడర్ల అవస్థలు చూద్దాం ఎట్లుంటాయో ఏం కథ అని. ఢిల్లీకి రాజైనా తల్లికి కొడుకే అన్న తీరు. ఎంత పెద్ద లీడర్ అయినా ఎంత పెద్ద మినిస్టర్ అయినా ఎలక్షన్ల కాడ ఓటరే కదా. ఎంతమంది ప్రజల్ని పాలించాలన్నా వాళ్ళు కూడా ఓటేయాలి కదా. అందుకే ప్రతి లీడర్లు అలా ఓటు హక్కున్న కాడికి పోయి ఓటేసిండ్రు. ఓటర్లని ఓట్లడుగుడే కాదు, వాళ్ళు కూడా ఓటేసిండ్రు. మరి ఎవరెవరు ఏడేడ ఓటేసిండ్రు అనేది ఒక్క రౌండప్లోకి వేద్దాం. ఇన్ని దినాలు ఓటర్ల చుట్టూ తిరిగి ప్రచారాలు చేసిన లీడర్లు కూడా ఇవాళ పేరున్న కాడికి పోయి ఓటేసి వచ్చిర్రు. కరీంనగర్ పెద్దపల్లిలో ఎంపీ వివేక్ సార్ ఓటేసిండు. ఇద్దరు ఆల్మగోలు కలిసి సిట్టి తీసుకొని ఏల్కి సుక్క పెట్టించుకొని ఓటేసిర్రు. అదే కరీంనగర్ లో పొన్నం ప్రభాకర్ సార్ కూడా 2-3 మాటల దండం పెట్టి మరీ ఓటు గుద్దిండు. సిద్దిపేటలో హరీష్ రావు సార్ కూడా ఇంటామతోని కలిసి యాల పొద్దుగాలనే పోయి ఓటు కట్టుకొత్తిండు. పువ్వు గుర్తు కిషన్ రెడ్డి సార్ ముఖంలో ఇంకా నిద్రమాబు గానొస్తూనే ఉన్నది. వాడిపోయిన పువ్వు తీరు ఎట్టున్నాడు చూడుర్రి. మాలేసిన తీరు కాషాయం బట్టలు వేసుకొని బొట్టు పెట్టుకొని మరి సిట్టి చేతిలో పట్టుకొని చూస్తున్నాడు. కారు గుర్తు పెద్ద సారు కేసీఆర్ ఆయన భార్యతో కలిసి సొంతూరు చింతల మడక కాడికి పోయి ఓటేసిండు. ఆ పొయ్యేది కూడా చిన్నగా పోలే సారు, రెక్కల గాలి మోటార్ ఉన్నది కదా అదే హెలికాప్టర్ లో పోయిండు. మీటింగ్లకు సభలకే కాదు ఓటేస్తానికి కూడా సార్ హెలికాప్టర్లనే పోతున్నాడు అంటే చిన్న ముచ్చట్నా చెప్పుర్రి. నల్గొండల కోమటిరెడ్డి సార్ కూడా సతీ సమేతంగా పోయి ఓటేసిండు. ఉత్తమ్ కుమార్ రెడ్డి భార్య పద్మావతమ్మ కూడా ఓటేసింది. చేయి గుర్తును తెలంగాణలో నడిపిస్తున్న 5 అడుగుల బుల్లెట్ పొన్న లక్ష్మయ్య సార్ కూడా ఓటేసిండు. వీళ్ళందరేమో గాని చిరంజీవి సార్ మాత్రం జరంత గమ్మతే చేసిండు ఓటేసే కాడ. అందరు లైన్లో నిలబడి ఓటేస్తుంటే చిరు సార్ మాత్రం నేను మెగాస్టార్ ని ఎండితెర ఇంద్రుణ్ణి అని లైన్లో కాకుండా సక్కా పోతుంటే, ఓ అయ్యా ఎటు పోతున్నావు, ఇడ పొద్దుగాల సంది లైన్లో నిలబడ్డోళ్ళం మనుషులం కాదా, నువ్వేమన్నా సపరేటా అని పబ్లిక్ తిట్టిపోసే వర్కలా. అట్లా కాత్తమ్మి నాకు బయట మస్తు పనుంది అని ఏదో సంధాయించబోయిండు గాని వాళ్ళెంత కినకపోయే వర్కలా మంచిగా లేదుగా. ఇనకపోతే ఆయనతేమో వేసేటట్టే ఉన్నారని కాళ్ళు గుంజినా సరే అని అందరితో కలిసి చేతులు కట్టుకొని మరి లైన్లో నిలబడి ఓటేసిండు. మన తాన లీడర్ల ఓటు సంబరం ఇట్లుంటే గుజరాత్ లో అహ్మదాబాద్ లా పువ్వు గుర్తు నరేంద్ర మోడీ సార్ ముఖం ఓటేసినాక ఇప్పుకున్న పువ్వు తీరే వెలిగిపోతున్నది. అరే ముద్దు కొడుతున్నది కదా అని బిరాన్నే సెల్ ఫోన్ తీసి ఆయనదాయన్నే పోట్వ తీసుకుంటున్నాడు. మొత్తానికి ఇది ఓటర్ల కరుణా కటాక్షాల కోసం చూస్తున్న లీడర్లే ఓట్లేసిన ముచ్చట. ఎండితెర మీద ఎంత పెద్ద హీరో అయినా, రియల్ లైఫ్ లో ఎంత పెద్ద స్టార్ అయినా, రియల్ లైఫ్లో మాత్రం సెలబ్రిటీ కావచ్చు కానీ పబ్లిక్లో ఒకలే కదా. అందుకే సినిమా యాక్టర్లు కూడా ఓటేసిండ్రు. కొందరు సింపుల్గా ఒక్కరు పోయి, ఇంకొందరు ఫ్యామిలీ పోయి ఏలికి సుక్క పెట్టుకొని ఓటేసిండ్రు. మరి ఏ యాక్టర్లు ఏడ ఓటేసిండ్రు అనేది టాకీస్ కార్డ్ ఏమొద్దు, మేము చూపిస్తాం కదా.
మరి లీడర్లందరూ ఓట్లేసిరు కదా, అట్లనే సినిమా హీరోలు కూడా బాగానే కనిపించారు పోలింగ్ బూత్ల కాడ. పొద్దుగాలనే నెత్తి మీదకెళ్ళి తానం చేసి పవన్ కళ్యాణ్ ఓటేయనీకి దిగబడ్డాడు. మరి గీనకున్న లెక్కతోని ఏ పార్టీ కన్నా ఓటేసిండో ఆయనతో నోటా కట్టుకొని ఒత్తొచ్చిండో గీనకే తెలవాలే. ఆయన కసిరికి బుడ్డరామారావు అమ్మ ఇంటామె ఇద్దరితో కలిసొచ్చి మరీ ఓటేసిపోయిండు. ప్రచారంలోనైతే కనిపించలేడు గాని ఓటేసే కాడ కుటుంబంతో కనిపించిండు. నెక్స్ట్ లేటెస్ట్ లెజెండ్ బాలయ్య సారు. ఈయన పక్క రాష్ట్రంలో పోటీ చేస్తున్నాడు గాని ఓటకు మాత్రం ఈడనే వినియోగించుకున్నాడు. చిరంజీవితోని కొడుకు రామ్ చరణ్ కూడా జూబ్లీ హిల్స్ కాడ ఓటేసిపోయిండు. మరి మాలేసుకున్నట్టుండు, గందుకే కర్రెబట్టలు వేసుకొని కనిపించిండు. ముదురు మన్మధుడు నాగార్జున, మూగజీవాల ప్రేమికురాలు అమల ఇద్దరు కూడా ఓటేసిర్రు. తర్వాత నానక్రామ్ గూడ కాడ కట్టె మనిషి కిట్టయ్య, నల్ల కళ్ళద్దాలు పెట్టుకొని విజయ నిర్మలమ్మ, పెద్ద కొడుకు నరేష్ ముగ్గురు కానొచ్చిర్రు. ఓ నిర్మలమ్మ, జర కళ్ళద్దాలు తీసి ఓటేయ రాదు, ఆయనతో కనిపించకపోగల్లా ఎవరికేస్తున్నావో. తీసింది. అట్లనే హీరో నితిన్ కూడా ఓటేసిపోయిండు. ఇక వీళ్ళు పోలింగ్ బూత్ల కాడ కనిపించిన యాక్టర్లు. వీళ్ళందరి కథ ఇట్లుంటే బ్రహ్మానందంది ఇంకా జరంత వెరైటీ కథ ఉన్నది. ఓట్లేయూరి ఇంకా 2 రోజులే మిగులున్నాయి, ఇంకా 1 రోజే మిగులుందని ఓట్ల సంఘం వాళ్ళకు మొన్నటిదాకా ప్రచారం చేసిండు. కానీ ఏమైంది, ఆఖరికి ఆయన ఓటే ఎత్తేసిర్రట. అందరూ ఓటేసిండ్రు అయ్యాలా, ఏడా పొద్దంతా పనే సరిపోయింది అని పని సాకు పెట్టుకొని ఓటు హక్కును వాడకుండా ఊకోలే కదా. అయినా ఊపిరి మెస్లకుంటా పనితోని బిజీగా ఉన్న ఆఫీసర్లు కూడా తీరిక కుదుర్చుకొని మరీ ఓటు హక్కును వాడుకున్నారు. మరి ఏ ఆఫీసర్లు అనేది కూడా మేము చూపిస్తాం కదా. మన దేశంలో అన్నిటి కాడేమో గానీ ఓట్ల కాడనైతే అందరు సమానం కదా, అందుకే కామన్ పబ్లికే కాకుండా ఆఫీసర్లు కూడా ఓటేసిర్రు. ఇక అందరికంటే ముందుగాల గవర్నర్ నరసింహన్ సారు. మరి ఎండాకాలం చల్లగుంటదనో లేకుంటే దేవునికి మొక్కిండో తెలియదు గానీ ఇట్లా గుండుతోని దర్శనమిచ్చిండు సారు. సతీ సమేతంగా వచ్చి ఏలికి సుక్క పెట్టించుకొని నిమ్మలంగా ఓటేసిండు. ఆయన ఓటు కట్టు కొత్తుతుంటే పక్క కామలో సెల్ ఫోన్ లో ఫోటోలు తీసుకుంటున్నది. ఇక అన్నిటి తానే ఎలక్షన్లు నడిపిస్తున్న బన్వర్లాల్ సార్ కూడా పొద్దుగాలనే పోయి ఓటేసి మళ్ళా పని మీద పడ్డాడు. డీజీపీ ప్రసాద్ రావు సార్ కూడా డైరెక్ట్ డ్రెస్ వేసుకొని వచ్చి ఓటేసి పండ్ల పనడ పోలీసుల పనితీరు కూడా అరుచుకొని పోయిండు. మొత్తానికి ఇట్లా పబ్లికే కాదు, ఓట్లు నడిపిస్తున్న ఆఫీసర్లు అధికారులు కూడా గాలి తీసుకున్నంత పనున్నా గానీ ఓటక్కునైతే వాడుకున్నారమ్మా. బాగా చదువెక్కువయ్యి కాకరకాయని కీకరకాయ అన్నాడట వెనకట్టుకోవాలి. అట్లనే ఒక లీడర్ అయ్య కూడా రాజకీయ పరిజ్ఞానంలో బాగా పండిపోయి నోరు జాడిందట. మరి ఇదివరదాకా ఆయన గురించి ఆయన గొప్పలు చెప్పుకుంటూ చూసిండ్రు కానీ ఇది చూసినాక ఆయనని పొగుడుతారో తిడతారో మీ ఇష్టం. ఇక ఏతులెంకి ఇల్లలకపోతే ఏదో అయినట్టు ప్రపంచంలో ఎవ్వరికి లేని ఓటక్కి ఒక్కనికే ఉన్నట్టు ఊపుకుంటే పోయి వేసొచ్చే కదా చంద్రబాబు ఓటు. సరే ఆయన ఓటక్కు ఆయన వేసుకున్నాడు మంచిగానే ఉంది గాని ఈయనోళ్ళు అడిగినట్టే ఆత్రం ఆపుకోలేక పువ్వు గుర్తుకే ఓటేసి వచ్చినా అని శుద్ధపూస లెక్క చెప్పిండు. ఈరోజు తెలుగుదేశం పార్టీ, భారతీయ జనతా పార్టీ పొత్తు పెట్టుకున్నాం. ఎన్డీఏలో మేము భాగస్వాములుగా ఉన్నాం. ఎన్డీఏలో భాగస్వాములుగా ఉండి ఇప్పుడు వచ్చి నేను 2 ఓట్లు కూడా బీజేపీకి వేసే పరిస్థితి వచ్చింది, మా సింబల్కి వేయకుండా. ఇప్పుడు ఈయన ఎవరు కొట్టేసిండో చెప్పకపోతే ఎవరో ఉరిపెట్టుకొని చచ్చిపోతున్నట్టు బిల్డింగ్ మీకెళ్ళి దుంకుతున్నట్టు కడుపులో దాచుకున్న ముచ్చట కక్కేసిండు. ఇక ఇట్లా చేస్తావు బిడ్డ నువ్వు ఆగు, నీకు సురుకు పెడతామని ఓట్ల సంఘం వాళ్ళు చంద్రబాబు ఓటును రద్దు చేసిరట. మొత్తానికి గ్రహాంతర మేధావికి గుండె మీద దన్నట్టు అయింది ఇది. గీనేశం ఇట్లుంటే పువ్వు గుర్తు పెద్ద ఆయన నరేంద్ర మోడీ ఓటేసి వచ్చి నిమ్మలంగా కూర్చొని తామర పువ్వు చేతిలో పట్టుకొని పెద్ద బ్రహ్మదేవుని లెక్క కూర్చున్నాడు. ఈయన ఉత్త కూర్చుంటే ఎవరు గుర్తుపట్టారనుకున్నాడో ఏం పాడో మరి. నీ అసలు ముచ్చట ఏందో మేము గుర్తుపట్టేసినామని ఈయన కూడా నోటీసులు ఇచ్చి తోలిరట. నిమ్మలంగా వేసే ఓటు వేసినాక సప్పుడుగా కూకోక ఎందుకు ఇవన్నీ ఎప్పుర్రే. ఇదివరకు బ్యాలెట్ కాగితాల మీద కొషి తీర ఓటు గుద్ది డబ్బలేసి వచ్చేది కదా. కానీ లెక్క పక్కాగా ఉండాలని కాగితాలతోనున్న తక్లీఫ్ తీరాలని ఓటు కట్టుకొస్తే మిషన్ పెట్టిండ్రు కదా. మరి మిషన్లు బాగానే పనితనం చూపిస్తున్నాయి కానీ కొన్నిసార్లు మాత్రం షాకులు ఇస్తున్నాయి. పొద్దుగాలనే పనులన్నీ ఇడిచిపెట్టుకొని ఓట్లేద్దామని నున్నగా తయారైపోయేవరకల్లా ఇంత పొడుగు లైన్లు కనిపించినాయి. పోనీది 5 ఏళ్లకు ఒకసారే కదా ఓట్లయ్యేటి అనుకొని గంటల కమానం లైన్ల నిలబడి దగ్గరికి పోయేవరకల్లా ఓట్ల మిషన్ ఖరాబ్ అయిందంట, ఇంకా జరసేపు ఆగాలే అని సావు కబురు సల్లగా చెప్పిర్రు కదా. ఇట్లా ఎంతమందికి అయింది మీ దాంట్లో? చాలా మందే ఉన్నట్టురు కదా. మీ తాననే కాదు ఇంకా చాలా జాగాలలో గిట్లనే అయ్యింది. పాపం ముసలోళ్ళు ముత్తుకోళ్ళు అందరూ ఓట్లేద్దామని కుంటుకుంటా మెంటుకుంటా వచ్చేవరకల్లా మిషన్లు ఖరాబ్ అయినాయి. నిలబడుర్రి ఇంకో గంట అంటే ఎట్లుంటది చెప్పుర్రి.
ఈ పార్ ఏం కాదు, మేము అన్ని చెక్ చేసే పంపుతున్నాము, అసలు ఖరాబ్ అన్న ముచ్చటనే ఉండదు, అంత మంచిగా అవుతుందని చెప్తీవి కదా బన్వర్లాల్ సారు. మళ్ళా గిదేంది గీమేదో చెప్తుందట ఈను. చాయలు తాగుతుర్రు, పూరి తింటుర్రు, ఉప్మా తింటుర్రు. మేము వచ్చిన వాళ్ళం అందరం ఈడ పరసంతలో పడుతున్నాము. మాకేముంది ఏమి లేదు, అట్నే కూర్చోబెడుతుర్రు. మరి ఓట్ల సంఘం వాళ్ళు గీమె మాటలు విన్నాక నన్ను ఆలోచన చేసుకోర్రి, మీరెంత తక్లీఫ్ చేసిర్రో జనాలను. అమ్మయ్యా, ఇన్ని దినాలు చెవులకెళ్ళి రక్తాలు గారేటట్టు మైకులు పెట్టి తీరొక్క స్టైల్ పర్ఫార్మెన్స్ ఇచ్చుకుంటా ఎక్కడ లేని ప్రేమ బకెట్ల కొద్ది ఒలక పోసుకుంటా ప్రచారాలు చేసిండ్రు కదా. ఓకే బట్టి ఇన్ని దినాలు చూసి ఇగైతే అగైతే అనుకున్నాం ఎలక్షన్లు, మొత్తానికి ఇయ్యాలైనాయి. మరి ఎలక్షన్లు అయిపోయినాయి కదా, అవన్నిటి మీద కూడా ఒక వార్త చూద్దాం. అయిపోయిందిగా ఇప్పటి సండి ఎవ్వరు పైకం ఆలే ఖర్చు పెట్టుకోవాలి, ఎవ్వరు మంది ఆలే కొనుక్కోవాలి. పోరగాల క్రికెట్ కిట్లు, అమ్మలక్కలకు బంగారు ముక్కుపులలు, చీరలు, మందాగేటోళ్ళు కోటర్ సీసాలు, ఇట్లా ఏదైనా సరే ఎవ్వరు పైసలు పెట్టి ఆలే కొనుక్కోవాలి. అదొక్కటే కాదు, ఇదివరకు సంది పబ్లిక్ అంతా ఎవ్వరు పనులు ఆలే చేసుకోవాలి. ఏ లీడర్ వచ్చి మీ పోరాలకు తానని చెప్పాడు, ఇస్త్రీ పెట్టే పట్టుకొని మీ బట్టలు ఇస్త్రీ చేయడు, మిర్చి బండి కాడికొచ్చి నూనెలకెళ్ళి బజ్జీలు దేవుడు, ఓటర్ల పెంకల మీద దోశలేసుడు, ఎవ్వరు దాలే వేసుకోవాలి. మీ గల్లీల చెత్తుడు చేతందుకు కూడా చీపురు పట్టుకొని ఎవ్వరు రారిగా. ఎందుకంటే తెలంగాణలో ఓట్ల కథ ఎక్కడిదక్కడ ఒడిచిపోయింది కదా. ఇక అన్ని డ్రామాలకు తెరవడ్డదన్నట్టు. కానీ అరే ఏం నటించిండ్రమ్మా, ఏం తక్కువ నెల రోజులు సంది అక్క, చెల్లె, అమ్మ, చిన్నమ్మ, కాకయ్య అనుకుంటా లేని ప్రేమలను బకెట్ల కొద్ది బయటికి కొలుకోవసుకుంటా దగ్గరకు వచ్చేటోళ్ళు. ప్రచారాలు, మేనిఫెస్టోలు, హామీలు, నామినేషన్లు, తిరుగుబాటు, తిట్లు, పంచాదులు, పైసలు వంచుడు, సీసలిచ్చుడు, అంత ఆగమాగం జగన్నాథం. కాళ్ళకు బల్పాలు కట్టుకొని తిరిగిర్రు. ఇక మళ్ళా 5 ఏళ్ల దాకా ఎవరన్నా దగ్గరకు వస్తారా? అస్సలు రారు. ఇక ఏం పని అంతా అయిపోయింది కదా, భూతద్దం పెట్టి దేవులాడినా కనబడరు. అదన్నట్టు మన లీడర్ల కథ. ఇన్ని దినాలు ఒక్కో జిల్లాకు తిరిగి ఓటర్లతోని ముచ్చట పెట్టింది కదా మా బుచ్చన్న. ఇక ఇన్ని దినాలు ఎదురు చూసిన ఎలక్షన్లు అయిపోయినాయి కదా, మరి ఇవాళ కూడా ఓటర్లను, లీడర్లను అర్స్కరమ్మని వాళ్ళతోని ముచ్చట పెట్టమని తోలినా. మరి ఎవరెవరు ఏం మాట్లాడుతున్నారు మా బుచ్చన్నతో అనేది చూద్దాం. ఫస్ట్ మా బుచ్చన్నకి ఎవరో తలిగినరట అరుచుకుందామో పారి. ఓ బుచ్చన్న ఎవరైనా ఒక్క నిమిషం చెప్తా. చెప్పు మరి. ఏ రాజా మంచిగున్నావు తీ చెప్పు. నా పేరు ఫయాదు. ఏం చేస్తావు నువ్వు? జిల్లా కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తున్నాను. అరే అంటే నువ్వు కాంగ్రెస్ కార్యకర్తవు అన్నమాట. ఎలక్షన్ టీఆర్ఎస్ టీడీపీ మధ్యలో ఏహే ఏటో తిరిగి మాట్లాడుతున్నావు, తాగినావు అయ్యింది. తాగడం తప్ప కాదు. నీ పైసా నీ ఇష్టం గాని ఎంత తాగినావు? కోటరా ఆపా 200 కోట్లు ఖర్చు పెట్టా తానకే. ఇది కూడా కవర్ చేయండి. ఏంది 200 కోట్ల? ఏడికేళ్ళు వచ్చినాయి అన్ని పైసలు నీకు? లేదు, నా సొంత ఆస్తి, నా సొంత ఆస్తి, నా సొంత ఆస్తి. ఈ ఒక్క మాట దాలిగా నువ్వు తెల్లారంగానే చెడిపోయి కూర్చున్నావని చెప్తాందుకు. ఇక బా జై తెలంగాణ, జై తెలంగాణ. ఇక ఓ నాయన నిన్ను చూసి ఇంకా జరంత మంది చెడిపోయేటట్టున్నారు. బుచ్చనాగో నందెల్లే కారు లెక్కున్నది, జర పక్కకు తీసుకోమని ఎర్ర టెండల బయలుదేరినట్టుండు. ఎండలు మాకు ఎండలు వాన మామిదికి వెళ్ళిపోతున్నాయి. మాకు వేడి కాదు, ఇప్పుడు మాకు ఓట్ల వేడి. ఇప్పుడు గదైతే కరెక్ట్ చెప్పినవే. ఎల్లానా నీ గురించి తెలియని వాళ్ళు చాలా మంది ఉన్నారు, మరి నీ గురించి చెప్పు, వాళ్ళకు చెప్పు. 5 సార్లు పార్లమెంట్ సభ్యుడంట, 2 సార్లు రాజ్యసభ సభ్యుడంట, తర్వాత గవర్నర్ కోటాలు కూడా తీసుకుండంట. నందీశ్వరుడు నాగరికరంలో రంకేస్తాడా? నా పేరే నంది. ఆ నందిలో ఎంత మహత్యం ఉన్నది. తప్పనిసరిగా మహబూబ్ నగర్ జిల్లాకు నేను కొత్తవాణ్ణి గాని నేను రాజకీయాల్లో పాతవాణ్ణి. బాగా ఉడుకు మీద ఉన్నట్టున్నావు కదా, చల్లగా ఒక బోండా తాగమనే బుచ్చన్న చల్లబడతాడు సారు. నాకు ఎండలు కనబడతలేవా బాబు, నాకు అదే వేడి, ఈ ఓట్ల వేడి. నాకు ఇప్పుడు ఎండ వేడి కాదు. ఓ అమ్మా, అసలు ఇనతట్లేడు కదా ఎవ్వలికినా. ఇక ఇట్లా అయింది మా బుచ్చన్నకు. గీళ్ళు తలిగినరట ఓట్లేసే కాడ. తండ్రి పేరు నిలబెట్టే కొడుకులను చూసుంటారు, అయినా ఏదో ఎలగబెట్టి నిలబెట్టకపోయినా పర్వాలేదు గాని ఉన్న ఇజ్జత్ గంగల కలుపుకుంటా పబ్లిక్ మీద రౌడీజం చేసుకుంటా ఒక లీడర్ అయ్యే పుత్రరత్నం ఎసోంటి ఏషాలేస్తున్నాడో ఎరికేనా? ఆయన గారి హంగామా హల్చల్ ఏ తీరుగున్నాయో మీరే కండ్లారా చూడండి. అరే ఏం బద్మాషి ఉన్నాడమ్మా ఆ ముఖేష్ గౌడ్ కొడుకున్నాడు కదా విక్రమ్ గౌడ్. మా నాయన కోట్లేస్తేనే మంచిది, లేకపోతే ఒక్కలొక్కలు నెత్తుకపోయి ఏం చేస్తానో చూడుండ్రి అని అందరికి ఫోన్లు చేసి బెదిరించిండట. అది కాకుండా 2-3 ఇండ్లకు జొర్రి ఇంట్లోలను కొట్టి భయపెట్టిండట.
ఇంకా ఈ పోరానికి ఎమ్మెల్యే టికెట్ ఇవ్వాలని లొలిపెట్టిండు అప్పుడు ముఖేశం. చూడుండ్రి పబ్లిక్ ఏమంటున్నారో. మంత్రి ముఖేష్ గౌడ్ వాళ్ళ అనుచరులు వాళ్ళ అబ్బాయి రౌడీలను తీసుకొచ్చి కాలంతా ఇరగొట్టడం జరిగింది. పోలీసు వాళ్ళ సమక్షంలో పోలీస్ అధికారులు ఇక్కడ ఉన్నా కూడా ఇప్పుడు వాళ్ళ అచ్చలు వాళ్ళని పట్టించుకుంటారు, వాళ్ళకు ప్రోత్సాహం ఇచ్చుకుంటూ మొత్తము పోలీసు వాళ్ళు ముంగడ జరుగుతుంటే కూడా ఇప్పటి వరకు అతను అరెస్ట్ చేయలేదు. ఇంత లపంగాలు ఉన్నారు లోకముల, వీళ్ళకి ఎట్లా న్యాయం అవుతుందో ఎట్లా జయమవుతుందో అని తిడుతున్నారు అటు దిక్కు ఆడకట్టోళ్ళంతా. ఇక ముఖేష్ గౌడ్ ఓటేస్తందుకు వచ్చి టీవీలో ముంగడికి వచ్చిండు. ఏం మాట్లాడుతున్నారో చూడుండ్రి. అలా ఇంటి ఆమెను కెమెరాలకు ఏలు చూపి ఓటేసినట్టంటే ఆమె ఏమన్నది, పోయింది నా ఏలు కంటే ఈయనేమంటాడు, తుడిపేసినావు దొంగ ఓటేస్తందుకు అంటున్నాడు. ఆమెనేమో ఛీ నన్ను గుర్తుపడతారు మళ్ళీ వేస్తే అంటున్నది. ఎవరు గుర్తుపడకపోతే వేస్తారన్నట్టు. మంచి కాందానున్నది అయ్యా మీది. వయసు పోరగాలకు లైన్ నిలబడి ఓటేసేందుకు బుక్కులకు వస్తుంటది ఒక్కొక్కరికి. ఏమేస్తాం తీ మన ఓటు ఏమైతుంది, ఒక్క ఓటు వేయకపోతే అని అనుకునేటోళ్ళు గీ వార్త చూసి కళ్ళు తెరువుండ్రు. కాళ్ళు రెక్కలు అన్ని బాగుండి సెలవులు దొరికి ఓట్లేయని వాళ్ళు కూడా బొచ్చెడు మందే ఉన్నారు. ఏ ఓటేస్తే ఏమొస్తుందిరా, అందరు దొంగలే కదా, ఎడనన్నా దావత్ చేసుకుందాం పా, లేకపోతే సినిమా కన్నా పోదాం, గా లైన్లో ఎవరు నిలబడతాడు అనుకునేటోళ్ళు కూడా చాలా మందే ఉన్నారు. కానీ గీలను ఒక పారి చూడుండ్రి, పండు ముసలామే నేను ఓటేసినా అని చూపిస్తున్నది. నెత్తి మీద ఎంటికెళ్ళి తెలబడ్డాయి, ముఖమంతా ముడతలు పడ్డాయి, రామ కృష్ణ అనుకునే టైంలో మంచి లీడర్లను గెలిపియాలని ఓటేసింది. తాతమ్మ ఎన్నేళ్ళుంటావు? ఇన్నరా 102 ఏండ్లట. ఏం పేరవ్వా? గీనని చూసిండ్రా, నడిచే ఓపిక లేకున్నా స్టాండ్ పట్టుకొని ఓటేస్తేందుకు నడుచుకుంటూ వస్తున్నాడు. నిజంగా ఎంత ఓపికనో చూడుండ్రి. ఇగో గీమెను చూసిండ్రా, ఈడైపోయిన పెద్ద మనిషి నడుమొంగి నడవరాకుండా అయినా కానీ ఓటేస్తా అని ఎట్లొస్తుందో. జర పక్కకు జరగమ్మా, పక్కకు జరుగు. ఇక నువ్వు పోయి ఓటేయి తల్లి. అరే గీ ముసలామెను చూడుండ్రి, కింద కూర్చున్నది, పెద్ద లైన్ ఉన్నది కదా అని ఇంటికి మరిపోకుండా ఎట్లా కూర్చున్నదో చూడు ఓపికతోని. గిసొంటోళ్ళని దబ్బున లోపలికి పంపించాలి ఓపికన్న వాళ్ళంతా కలిసి. శబాష్ పండ్రి, మీకు తీన్మార్ వార్తలకి వెళ్ళి శతకోటి శనార్థులు పెడుతున్నాం. గిట్లుండాలి మనుషులు. గీళ్ళని చూసన్నా ఓటేయని వాళ్ళంతా సోయి తెచ్చుకోవాలి. మరి మీ ఆడకట్టుల ఓటుకు ఎంత వంచిండ్రు, మరి మీతానెంత వంచిండ్రు అని అడుగుడు మస్తు కామన్ అయింది కదా. ఇస్తే తక్కువ ఇచ్చిండ్రని, వాళ్ళకు ఎక్కువ ఇచ్చిండ్రని కూడా లొల్లి పెట్టుకునేటోళ్ళని చూసి ఉంటారు. కానీ మన ప్రజాస్వామ్య దేశంలో ఓటుకు నోటు అనే సిద్ధాంతం ఏ రేంజ్ లో పాతుకుపోయిందో ఈ వార్త చూసి పురాగా అర్థమవుతుంది. ఇది రంగారెడ్డి జిల్లా తాండూర్ కాడున్న పోలింగ్ బూత్. ఓట్లేసుడు ఇంకా చాలగాలేదేమో, ఎంత ముద్దు కూర్చొని ఎదురు చూస్తున్నారు ఆడలేడీసు అని అనుకోకుర్రి. ఓ చిన్నమ్మ, అసలు ఏమైందో అంతా చెప్పొకసారి. 10,000 ఇచ్చిండ్రు. ఇస్తే మా ఊరోళ్ళు తెచ్చుకున్నారు, తిన్నారు, ఇచ్చిన వాళ్ళకి బేకుండోళ్ళకి ఇచ్చిండ్రు. ఈ పేద మందికి ఇవ్వలేరు. మేము ఇప్పుడు గురుపు కట్టకపోతే మేము కలవాడి కొట్టుకుంటాం కదా. అది గీళ్ళ బాధ. ఓట్లేసేటప్పుడు లీడర్లు పైసలు వంచుతారు కదా, అట్లా పక్క గ్రూప్ వాళ్ళకు ఎవరో పాటోళ్ళు పైసలు ఇచ్చిర్రట, కానీ గీళ్ళకే ముట్టలేవట. మాకు ఇయ్యకుండా అన్ని పైసలు గా గ్రూప్ వాళ్ళే కరగనాకిరు కదా, ఎట్లేస్తారో చూద్దాం ఓట్లు అని అందరు కలిసి పొద్దుగాల బూత్ కాడ కూర్చొని పోలింగ్ కు అడ్డం పడ్డారు. ఇక ఇలా లొల్లి చూసి పెద్దసార్లు కూడా బయటకు వచ్చి మాట్లాడుతున్నారు. ఇక ఒన్రి ఎవడో పైసలు వంచకపోతే గీడొచ్చి లొల్లి పెడితే మంచిగుండది అని బెదిరించే వరకల్లా గిట్లా మందకు మంద లేచిపోతున్నారు. కానీ పంచేటియే దొంగ పైసలు, వాటి కోసం కూడా గిట్లా బరాబర్ డిమాండ్ చేస్తున్నారు. చూడురి, వీళ్ళని చూస్తే నవ్వొస్తలేదు. ఎట్లనే వార్తలు మస్తున్నాయి కదా. రేపు ఇంకా జబర్దస్త్ వార్తలు పట్టుకొస్తా. అప్పటిదాకా చేస్తూనే ఉండండి V6.